అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే అది రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, తల్లి చెల్లి తన మన అనే భేదం ఉండదని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అది షర్మిల రూపంలో ఇప్పుడు నిజమైంది. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచి షర్మిల మీద తీవ్రమైన దాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒక రకంగా చెప్పాలంటే మనం నోటితో మాట్లాడలేము, చెవులతో వినలేము, కంటితో చూడలేము. ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక వైసీపీ ఈ పేటీఎం బ్యాచ్ ఏ స్థాయికి దిగజారిపోతారంటే వారికి ఉచ్చినీచాలు ఉండవు. చివరికి షర్మిల శాస్త్రిని పెళ్లి చేసుకుందని చెప్పి షర్మిలా శాస్త్రి అని చెప్పి, అలాగే షర్మిలకు అసలు ఏపీతో సంబంధం ఏంటి, తెలంగాణలో ఉండాలని చెప్పి తీవ్ర స్థాయిలో చేశారు. సరే, అవి వరకు కొంతవరకు ఓకే. అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదు, ఆవిడ పెంపుడు కూతురని చెప్పి కొంతమందితో మాట్లాడిచ్చారు. చివరికి మాటలకు విజయం కూడా కుంగిపోయిందంట. ఈ స్థాయిలో ఏంటి షర్మిల మీద దాడి చేయించి చివరికి కూతురు కాదన్నారంటే రేపు నేను బయటికి వెళ్తే నన్ను తల్లి కాదంటారా ఏంటని చెప్పి ఆవిడ తీవ్ర మానసిక వేదన అనుభవించిందంట. వాస్తవమే కదా అది. సరే, అయితే ఈ దాడి అంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రివర్స్లో మారింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంత నీచంగా తెలియ మీద దాడి చేస్తున్నాడా, ఆవిడ రాజకీయ విమర్శలు చేస్తే ఈయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడని చెప్పి సొంత పార్టీ నేతలు కార్యకర్తలే గుసగుసలు ఆడుకున్నారు. ఓహో, జగన్మోహన్ రెడ్డి నైజం ఇదా, తనకు ఎదురు తిరిగితే ఎవరి మీదైనా ఈ స్థాయిలో దాడి చేయిస్తాడా, సొంత కుటుంబం అని కూడా చూడడా అని చెప్పి వాళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే ఇది మొత్తానికి వైసీపీకి ఎదురు దెబ్బగా మారిందని చెప్పి ఇప్పుడు స్ట్రాటజీ మార్చి గతంలో షర్మిల పార్టీ తెలంగాణలో పార్టీ పెట్టుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విమర్శలు చేసింది. ఆ విమర్శలను ఇప్పుడు తీసుకొచ్చి ఇదిగో షర్మిల ఒకప్పుడు ఈ విధంగా మాట్లాడింది, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంది, నాడు గంగా నేడు చంద్రముఖి అని చంద్రముఖిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. సరే, వైసీపీ సోషల్ మీడియాలో ఎవడో నోటుకొచ్చింది ఏదో మాట్లాడితే సరే, దాన్ని పెద్ద పట్టించుకోకల్లా. మరి కానీ ఈ మొత్తం కూడా ఎక్కడ నడుస్తుందో తెలుసా? తాడేపల్లి ప్యాలెస్లోనే దీని సెక్షన్ నడుస్తుంది. ఎస్, తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి డైరెక్షన్లో షర్మిల మీద ఏ స్థాయిలో దాడి చేయాలో కథ మొత్తం రెడీ అవుతుంది. అక్కడే తర్పీదునిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ద్వారా అమలు చేస్తే, సజ్జల రామకృష్ణారెడ్డి తన మాటల ద్వారా లేదా కొంతమంది చేత మాట్లాడించడం ద్వారా దాన్ని అమలు చేస్తున్నాడు. కానీ మొత్తం ఎవరి డైరెక్షన్లో రూపొందించబడింది? ఇది భారతీ రెడ్డి డైరెక్షన్లో. ఇది నేను చెప్పడం కాదు, షర్మిలే తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడిందట. మా సొంత వదినే నా మీద ఈ స్థాయిలో దాడికి వ్యూహరచన చేస్తుందట తాడేపల్లిలో, నాకు విషయం తెలిసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను అని చెప్పి షర్మిల కొంతమంది సన్నిహితుల వద్ద చెప్పుకుందట. సో రేపో మాపో ఈ దాడి అయితే రంగానికి సిద్ధం అవుతుంది, ఆల్రెడీ సిద్ధం చేశారు. విచిత్రం ఏంటంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పుకున్నారు. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వదిలిన బాణం అన్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయింది, చీకొట్టారు. సిగ్గులేదా 2019 వరకు నిన్ను గెలిపించడం కోసం కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగింది, ఇప్పుడు చంద్రబాబు వదిలిన బాణం అంటానికి సిగ్గులేదా అని చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఇప్పుడు ఆ మాట అనటం మానేశారు. పైగా నీ కుటుంబంలో నీ చెల్లి నీ మాట అనలేదు, ఎవరి మాట ఏందని చెప్పడానికి సిగ్గులేదా అని చెప్పి సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దాంతో ఇక ఆ పదం వాడటం మానేశారు. అయినప్పటికీ షర్మిల చాలా సూటిగా ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలు కానివ్వండి, పోలవరం కానివ్వండి, సిపిఎస్ రద్దు కానివ్వండి, ధరల గురించి కానివ్వండి, ఇలా అన్ని అంశాల మీద సూటిగా సుత్తి లేకుండా జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నాస్త్రాలు సంధిస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి అయినా సమాధానం చెప్పాలా, పార్టీ అయినా సమాధానం చెప్పాలా. కానీ సమాధానం చెప్పలేక ఈరోజు దొడ్డిదారిన షర్మిలను మానసికంగా వేధించి హింసించే ప్రయత్నం జరుగుతుంది. సోషల్ మీడియాలో దాడి చేసి షర్మిల నోరు తెరవకుండా చేయాలనేదే ఈ కుట్రలో భాగం. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. చెల్లి కాదు చంద్రముఖి, నిన్నటి వరకే చెల్లి అంటే జగన్మోహన్ రెడ్డికి కోసం పనిచేసినంత కాలం చెల్లి, జగన్మోహన్ రెడ్డిని కాదు అంటే మాత్రం చంద్రముఖి. అప్పుడు అలా చిత్రీకరించడం కోసం రంగం సిద్ధం చేశారు. ఆ స్థాయిలో షర్మిలపై ఆ స్థాయిలో వికృత దాడికి రెడీ. భారతీ డైరెక్షన్, సజ్జల అలాగే భార్గో స్క్రీన్ ప్లే. ఇక్కడ చూసారా ఎవరి డైరెక్షన్ ఇది? భారతీ రెడ్డి డైరెక్షన్ అట. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి స్క్రీన్ ప్లే. తాడేపల్లి వేదికగా మూకలకు శిక్షణ, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్పీదు. తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం. మరునాడు జగన్పై బొత్స, రోజా, రజని విమర్శలు చేయలేదా? జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా? చెల్లెలి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మూకను ఉసుగొల్పడంపై సర్వత్రా విమర్శలు. సో ఇక్కడ చూడండి, తర్పీదు ఎక్కడ ఇస్తున్నారు? తాడేపల్లి వేదికగా శిక్షణ ఇస్తున్నారు. ఏదో మన ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఇచ్చినట్టుగా షర్మిల మీద ఏ స్థాయిలో విమర్శలు దాడి చేయాలనేది తర్పీదునిస్తున్నారు తాడేపల్లి వేదికగా, అది కూడా భారతీ రెడ్డి డైరెక్షన్లో.
ఇప్పుడు అదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ చూడండి, ఇక ఇంటి ఆడపడుచను కూడా చూడకుండా చెల్లి షర్మిలపై సోషల్ మీడియాలో ఉసుగొలుపుతున్న జగన్ అండ్ కో మరొక అడుగు ముందుకు అయిపోతుందా? ఇప్పటికే చెవులతో వినలేని నోటితో అనలేని రీతిలో పేటరేగిపోతున్న అనైతిక మోక మరింత అడ్డగోలు దాడికి దిగబోతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలకు జవాబు ఎలా చెప్పాలో తెలియక అనైతిక దాడిని తీవ్రతరం చేయటంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యూహం సిద్ధమవుతుంది. సో అది మ్యాటరు. షర్మిలను రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చెల్లున్నది కూడా అదే పార్టీ. అసలు ఆ ఫ్యామిలీకి రాజకీయ భిక్ష పెట్టింది, జగన్మోహన్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చింది, రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 43,000 కోట్లు నువ్వు ఎవరు అధికారంలో ఉండగా దోచుకున్నావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దోచుకున్నావు. నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటికి వెళ్ళావు? నువ్వు సమాధానం చెప్పగలవా? ఎందుకు వెళ్ళావు బయటికి? ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి బయటికి వెళ్ళావు నువ్వు, అంతే కదా, వేరే కారణం లేదు కదా. సో నువ్వంటే స్వార్థం కోసం పెట్టుకున్నావు, బట్ నీ చెల్లి ఏ స్వార్థం లేకుండానే పార్టీలోకి వచ్చిందని చెప్పాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు ఏపీలో మనుగడ లేని పార్టీ. అది గెలవాలన్నా నిలవాలన్నా బాగా సమయం పట్టే సమయం. అలాంటి సమయంలో పార్టీ వచ్చి పగ్గాలు చేపట్టింది. అంటే నీలాగా ముఖ్యమంత్రి పదవి ఆశించి రాలేదు. తాను ఏదో రాజకీయంగా ఎదగాలనో లేదా రాజకీయంగా కొంత ప్రజల్లోకి వెళ్ళాలనో మొత్తానికి ఒక పార్టీ కావాలని చెప్పింది, ఆ పార్టీలోకి వచ్చింది. బట్ ముఖ్యమంత్రి పదవి కోసం రాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నిన్నటి వరకునేమో నువ్వు వదిలిన బాణమా, ఇదే కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం ఇదే సమయానికి తల్లి చెల్లి బలపం కట్టుకుని రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. 5 ఏళ్ల క్రితం మా అన్నకు ఓటేయండి, మా కొడుకు ఓటేయండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, రాజన్న రాజ్యం వస్తుందని చెప్పి కాలికి బలపం కట్టుకు తిరిగారు. 5 ఏళ్ళు గడిచేసరికి తల్లి చెల్లి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేయటమే కాకుండా అదే చెల్లి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీ సొంత ఆస్తులు కూడా కబ్జా అయిపోతాయి అని చెప్పి నిన్న మొన్న మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అది అభివృద్ధికి ఓటేసినట్టు కాదు, వినాశనానికి ఓటేసినట్టు అని చెప్పి షర్మిల మాట్లాడటం జరిగింది. షర్మిల ఆ స్థాయిలో విమర్శలు సంధిస్తుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి తుపాకీ తోటాల్లాగా గుచ్చుకుంటున్నాయి కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడు రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా, కానీ రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక ఈరోజు భార్య భారతీరెడ్డి డైరెక్షన్లో ఒక నీలి మూకను సిద్ధం చేస్తున్నారు. ఏంటంటే ఇక వాళ్ళకి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. నేను అందాక అందుకని చెప్పింది, అవి మనం నోటితో మాట్లాడలేము, చెవులతో వినలేము, కంటితో చూడలేము. ఆ స్థాయిలో దాడి చేయడానికి సిద్ధం. మరి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కృషి చేసిన ఒక సొంతింటి ఆడపడుచుకే ఇలాంటి పరిస్థితి పట్టిందంటే ఇక మిగిలిన మీ బోటి నా బోటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేసిన, పెళ్ళిళ్ళు పెళ్ళారు గురించి మాట్లాడినా, చంద్రబాబు మీద వ్యక్తిగతలు చేసిన, అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి నీచంగా మాట్లాడినా, ఇదంతా వైసీపీ స్ట్రాటజీ. రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయటం వాళ్ళ ఇది. చివరికి మహిళా నేతలతో కూడా మాటలు మాట్లాడించడం అత్యంత దౌర్భాగ్యం. భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? ఎప్పుడైనా రాజకీయాల్లో నిలబెట్టిందా? అసెంబ్లీలో ఎంత నీచంగా మాట్లాడారు? 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు గారు ఏ రోజు కుంగిపోలా. ఆయన ఎన్నో గెలుపోవటములను చూశాడు, కానీ ఒక్క మాటకి ఆయన కుంగిపోయి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి. అంటే రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు వ్యక్తిగత అననం చేయటం వాళ్ళ టార్గెట్. మంత్రులకు నాయకులకు బూతులు మాట్లాడమని ఎందుకు ఇస్తున్నారు టార్గెట్? అంటే రాజకీయంగా ఎదుర్కోలేక విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ ఎంచుకున్న పందా. ఇప్పుడు అదే ప్రయోగాన్ని చెల్లెలు షర్మిల మీద భారతీరెడ్డి డైరెక్షన్లో ప్రయోగించడానికి వైసీపీ సిద్ధపడింది. ఇది నేను కాదు, షర్మిల తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడింది. మా వదిన డైరెక్షన్లోనే నా మీద దాడి చేస్తున్నారు, నా మీద సోషల్ మీడియాలో ఇంత దాడి జరుగుతున్నా ఏ రోజు ఖండించలేదు, వాళ్ళే దగ్గరుండి చేయిస్తున్నారని చెప్పి షర్మిల బాధపడింది. నేను షర్మిల రెడ్డి కాదు శాస్త్రి అన్నప్పుడు బాధపడింది, రాజశేఖర రెడ్డి కూతురు కాదన్నప్పుడు బాధపడింది. ఇలా ప్రతిసారి బాధపడుతుంది. అయినప్పటికీ షర్మిల చెప్పింది, మీరు ఏ స్థాయిలో సోషల్ మీడియాలో దాడి చేస్తారో నాకు తెలుసు. ఎందుకంటే 2019 వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి పనిచేయలేదా? ఎదురు తిరిగితే ఎలాంటి దాడి చేస్తారో తెలుసు. అయినా నేను సిద్ధపడే వచ్చానని చెప్పి షర్మిల చెప్పింది. ఏది ఏమైనా ఈరోజు షర్మిల వదిన భారతీరెడ్డి డైరెక్షన్లో ఈరోజు ఈ స్థాయిలో దాడికి సిద్ధపడటం అనేది రాజకీయాలను పక్కబెట్టి వ్యక్తిగతంగా ఖండించాల్సిన అవసరం. రాజకీయంగా ఎదుర్కోండి, షర్మిల అడిగిన ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం చెప్పండి, అంతే తప్ప ఇలా వ్యక్తిగతంగా హననం చేస్తూ ఆ చివరికి విజయమ్మ కూడా బాధపడే స్థాయిలో విమర్శలు చేయటం అనేది పద్ధతి కాదు. ఎవరైనా సరే ముందు ఒక ఆడబిడ్డ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ సోషల్ మీడియా నీచానికి దిగజారిపోయి ఆ విషయం కూడా మర్చిపోయి ఈరోజు విమర్శలు చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ షర్మిల మీద రాజకీయ యుద్ధం కంటే కూడా ఇలా వ్యక్తిగత విమర్శలతో యుద్ధం చేయడానికైతే జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం షర్మిల దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి బుద్ధి చెబుతారనేది వేచి చూద్దాం.